ఒంట్లో బాగోకపోతే కామాక్షి రాత్రికి రాత్రి ఊరెళ్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి కాస్త ఫోన్ చేసేసరికి, నేను లేను వదిన, మా వాళ్ళకి హెల్త్ బాగోకపోతే నేను వచ్చాను, నువ్వు అన్నయ్యని తీసుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళకపోతే అది అంతరాయం అవుతుంది, అన్నయ్యని తీసుకుని వెళ్ళు, పర్వాలేదు అనగానే, ఏంటి ప్రభా ఓ తెగ టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదండి, మనోజ్ది రోహిణిది జాతకం చూపిద్దామని అనుకున్నాను, కానీ ఈ కామాక్షి వదిన అర్జెంటుగా ఊరు వెళ్ళిందంట అనగానే, రంగా నాకు చెప్పి వెళ్ళాడే, కామాక్షి నీకు చెప్పలేదా అనగానే, ఫోన్ చేస్తే చెప్పిందిలేండి అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏంటంట, వాళ్ళిద్దరి జాతకం చూపించాలి, వెళ్ళి చూపించు అనగానే, నేను ఒక్కదాన్ని వెళ్ళలేకే కదండి కామాక్షి వదిని తోడు తీసుకువెళ్ళాలనుకున్నాను, తను కూడా లేదు, మీరు రావచ్చు కదా అని చెప్పనేసరికి, నీ ముద్దుల కొడుకు జాతకం కదా నేనెందుకులే అని చెప్పాను. కానీ అలా అంటారేంటండి, వాడు నాకు మాత్రమే కొడుకా ఏంటి, మీకు కాదా? వాడు ఏ ఉద్యోగానికి వెళ్ళినా 2 వారాలు 20 రోజులకు మించి ఎక్కడా పని చేయడం లేదు, మరి అలాంటి వాడి కోసం మనం ఆ మాత్రం శ్రద్ధ చూపించాలి కదా అని చెప్పాను. కానీ వాడి జాతకంలో ఏముంటుంది, కష్టపడి పని చేయాలని వాడి ఆలోచనలకి రావాలి కానీ అనగానే, లేదండి ఒక్కొక్కసారి జాతక ప్రభావం కూడా ఉంటుంది, తీసుకువెళ్ళి ఒకసారి జాతకం చూపిస్తే ఏదైనా శాంతి హోమం ఏదైనా చేయాలి అంటే చేద్దాం కదండి అనగానే, సరే నేమొచ్చటెందుకు కాదనాలి పద అని చెప్పనేసరికి, ఇంకా పంతులు గారి తీసుకెళ్లేసరికి, నమస్కారం అండి అనగానే, బాగున్నారమ్మా అని చెప్పాను. కానీ బాగున్నామండి. సత్యం గారు మీరెలా ఉన్నారు అనగానే, బాగున్నానండి, ఈ మధ్య మీకు హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాను, అంతా బాగానే ఉందా అనగానే, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది అనేసరికి, ఏంటి ఇలా వచ్చారు అనగానే, మా పెద్ద అబ్బాయిది పెద్ద కోడలు జాతకం చూపించలేదు, అది ఒకసారి చూడండి, వాడి జాతకంలో ఉద్యోగం ఉందో లేదో తెలియడం లేదు అని చెప్పనేసరికి, సరే ఇలా ఇవ్వండి అని చెప్పి 2 జాతకాలు చూస్తాడు. చూసి ప్రభావతంక చూడడం, మళ్ళీ జాతకాలు చూడడం, సత్యవంక చూడడం, మళ్ళీ జాతకాలు చూడడం చేస్తూ ఉంటాడు. ఏమైందండి అని చెప్పనేసరికి, ఈ జాతకాలు చూసే చేశారమ్మా, అయినా మీది చాలా గొప్ప మనసమ్మా అని చెప్పనేసరికి, దేనికండి అనగానే, అబ్బాయికి మొదటి వివాహమైనా అమ్మాయికి ద్వితీయ వివాహం కదా, ఎంత గొప్ప మనసు లేకపోతే అలా పెళ్లి చేస్తారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి, అబ్బాయికి ద్వితీయ వివాహం ఏంటి అని చెప్పాను. కానీ ఏంటమ్మా మీకు తెలీదా ఏంటి, అమ్మాయికి ఆల్రెడీ వివాహం జరిగిపోయింది కదా, వివాహ గడియ ఎప్పుడో వచ్చింది, ఇది ద్వితీయ వివాహం, మొదటి వివాహంలో తన భర్త చనిపోయి ఉంటాడు, అందుకే ద్వితీయ వివాహం చేసుకుంది, మాంగళ్య బలం ఇప్పుడే వచ్చింది అని చెప్పనేసరికి, మాకు ఈ విషయాలేమీ తెలియదు పంతులు గారు అని చెప్పాను. కానీ అదేంటమ్మా తెలియకపోవడం ఏంటి, తనకు పుత్రుడు కూడా ఉన్నాడు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటు ప్రభావతి సత్యం ఇద్దరు కూడా. ఏంటి కొడుకున్నాడా అని చెప్పాను. కానీ అవునమ్మా, పెళ్ళయింది, కొడుకు కూడా ఉన్నాడు, ఆ మాత్రం తెలుసుకోకుండా చేసేసారా, మీ అబ్బాయికి మాత్రం ఇదే మొదటి వివాహం, పిల్లలు కూడా ఇంకా కలగలేదు, తను సెటిల్ అవ్వకుండా ఉండడానికి కారణమే ఇది, వీళ్ళిద్దరి జాతకాలు ఒకసారి చూసి చేయాల్సింది, తొందరపడి పెళ్లి చేయడం వల్లే, ఈ అమ్మాయి జాతకం వల్లే ఈ అబ్బాయికి కలిసి రావడం లేదు, మామూలుగా ప్రజెంట్గా తినడానికి ఏ లోటు లేకపోయినా తను ఎదగడానికి మాత్రం కొంచెం టైము పడుతుంది, ఆ కుమారుడు వీళ్ళ దగ్గరికి రావాలి, వీళ్ళ దగ్గర లేడు కాబట్టి దూరంగా ఉండడం వల్ల ఈ జాతకం కొంచెం దెబ్బ పడుతుంది, ఆ కుమారుడి జాతకం బాగుంది, ఆ కుమారుడు పుట్టిన గడియలు అవి బాగున్నాయి కాబట్టి ఆ ప్రభావం ఈవిడి మీద ఉండి ఈవిడ బాగానే ఉంది, ఈయన మీద కూడా ఉండాలి అంటే ఇవి రావాలి, వీళ్ళిద్దరికీ భగవంతుడు ముడిపడిందో ఏమో తెలియదు, కానీ వీళ్ళిద్దరుగా ఉన్న వాళ్ళు ముగ్గురైతేనే మీకు అబ్బాయికి కలిసి వస్తుంది అని చెప్పనేసరికి, పెళ్ళయిందంటేనే మేము జీర్ణించుకోలేకపోతున్నాం, అలాంటిది ఆ అమ్మాయికి కొడుకున్నాడంటేనే జీర్ణించుకోలేకపోతున్నాం, ఇప్పుడు వాడిని తెచ్చుకుని మా మనవడగా మేము పెంచుకోవాలా, అప్పుడు నా కొడుకుకి కలిసి వస్తుందా, ఏం మాట్లాడుతున్నావు పంతులు అని చెప్పాను. కానీ అది మీరు చూసుకోవాలమ్మా, వెనక ముందు ఆలోచించుకోకుండా మీరు పెళ్ళిళ్ళు చేసి మీరు చేసుకుంటే దానికి మేమేం చేయాలి, అయినా మీరు నమ్మినా నమ్మకపోయినా అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి జరిగింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, మీకు దగ్గర ఎందుకు దాచిపెట్టిందో నాకైతే తెలియదు, కానీ అది మీరు తేల్చుకోండి, నా మీద సీరియస్ అయితే నేనేం చేయాలి అని చెప్పనేసరికి, ప్రభా ముందు నువ్వు రా అని చెప్పి ఇంకా
సత్యం కాస్త ప్రభావతిని తీసుకువెళ్ళిపోతాడు. ఏంటండి పంతులు అలా చెప్తున్నాడు అనగానే, ఏమో ఎవరికి తెలుసు, పంతులు గారు చెప్పింది కూడా నిజమే కావచ్చేమో, నువ్వే వెనక ముందు ఆలోచించుకోకుండా మలేషియా సంబంధం అంటూ తెగ చంకలు ఎగరేసుకుంటూ పెళ్లి చేసేసావు కదా, ఇప్పుడు ఎలా ఉందో చూసావు కదా నీ కొడుకు పరిస్థితి. అందుకే పెళ్లి చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. నా మాట ఎక్కడా పడలేదు. నీకు నచ్చినట్టు చేశావు, ఇప్పుడు చూసావు కదా ఏం జరిగిందో. అందుకే ఏదైనా సరే పెద్దవాళ్ళకి చెప్పి నిర్ణయం తీసుకోవాలంటారు. నీకెప్పుడు భర్త మీద విలువ లేదు, భర్త మాట మీద నిలువలేదు. అందుకనే విలువ లేకుండా ఉండడం వల్లే నీకు నచ్చినట్టు చేశావు. నీ కొడుకు అంటూ నచ్చిన కోడల్ని తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అంటూ సత్యం కాస్త ఇంటికి వెళ్ళిపోతాడు. ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు. చావలేక బ్రతకలేక ఇసురో దేవుడా అనుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం వేళ అయ్యేసరికి మామయ్య గారు భోజనం చేసేస్తారా అనగానే, చేసేస్తానమ్మా, చాలా ఆకలిగా ఉందని చెప్పి మీనా కాస్త భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు మీరు భోజనం చేస్తారా అనగానే, ఇప్పుడు మీ అత్తకు ముద్ద మింగుడు పడదలే అమ్మా, నాకు పెట్టు అనగాని, ఏమైంది మామయ్య గారు అని చెప్పనేసరికి, ఏమీ లేదులే అమ్మా, మళ్ళీ నీకు చెప్పిన కానించి మీ అత్త నిన్నాడపోసుకుంటుంది. ఎందుకు మీ అత్త నోటితో మీ అత్తనే బయట పెట్టనివ్వు, అప్పుడే చూస్తాను అనగాని, సరే మామయ్య గారు అని చెప్పి మీనా కూడా ఏమీ అడగకపోయేసరికి ప్రభావతి మధ్యాహ్నం భోజనం చేయదు, టీ తాగదు, ఏమి తాగదు. రోహిణి సుమారు 6 గంటల 7 గంటల సమయానికి వస్తుంది. వచ్చేంత వరకు అలాగే కూర్చుని ఉంటుంది. ప్రభావతి అయితే రోహిణి రావడంతో ఆగు రోహిణి అని చెప్పనేసరికి ఆగిపోతుంది. ఏంటత్తయ్య అని చెప్పనగానే, నీతో మాట్లాడే పనుంది అని చెప్పనేసరికి, ఇంకా సత్యానికి తెలియకపోతే దాచినా పర్వాలేదు, సత్యానికి తెలిసిపోయింది కదా, సత్యానికి తెలిసిందంటే అందరికీ తెలుస్తుంది, దాచిపెడితే మాత్రం ఎన్ని రోజులైతే దాగుతుంది ఇంకా అనేసరికి అందరూ కూడా వచ్చి నిలబడతారు. నేను సూటిగా నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అబద్ధం చెప్పావంటే నా కోపం గురించి నీకు తెలిసి సింహం నోట్లో తల పెట్టలేవు కదా, అలాంటిదే నా కోపం అని చెప్పనేసరికి, అడగండి అత్తయ్య అని చెప్పనేసరికి, నీకు ఇంతకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పను కానీ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రోహిణి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. అది అత్తయ్య అని చెప్పను కానీ, నీకింతకు ముందే పెళ్ళి జరిగిందా అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు. పెళ్ళి జరగలేదు అనే సమాధానం మాత్రం చెప్పడానికి ప్రయత్నించుకు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావన్న విషయం నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నీకు పెళ్ళి జరిగిందన్న విషయం నాకు తెలుసు కాబట్టి. పెళ్ళితో పాటు నీకొక కొడుకు కూడా ఉన్నాడన్న విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి చెమటలు కారిపోతూ ఉంటాయి. చెప్పు రోహిణి అని చెప్పి చెంప పగలగొట్టేసరికి, అమ్మా అంటూ ఇంకా మనోజ్ అనగానే, నోరు మూసేరా అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడుతుంది ప్రభావతి. వెంటనే ఇంకా మీనా వెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఎవరికి బయట వాళ్ళకి వినబడకూడదన్న ఉద్దేశంతో ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు. నోరు విప్పి మాట్లాడు రోహిణి, నీకింతకు ముందు పెళ్ళి జరిగిందా, కొడుకు ఉన్నాడా లేడా, నాకు నిజం చెప్పి తీరాలి. నేను ఈ విషయం తెలిసినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నీ మీద కోపం పెంచుకుని కూర్చున్నాను. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే నా చేతిలో ఈరోజు నీకు చావు రాసిపెట్టుంటుంది అని చెప్పి ప్రభావతి అనడంతో ఇంకా రోహిణి గజ వణికిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు రోహిణి ఏం సమాధానం చెప్తుంది? పెళ్ళి అయ్యింది అని చెప్తుందా? ఇదే సరైన అవకాశమని మొత్తం నిజాలన్నీ బయట పెడుతుందా? లేక ఇంకా నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.